తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏ విధంగా అయితే కల్తీ పాలు కలకలం సృష్టించాయో మనందరికీ తెలిసిన విషయమే. దీనిపైన కలెక్టర్ ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించారు కీర్తి చేకూరి. దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదైతే కల్తీ పాలకు సంబంధించి కెమికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, దాని రిపోర్ట్స్ అని పూర్తిగా అందిన తర్వాతే ఒక కొలిక్కి వస్తుంది వ్యవహారం అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇందులో భాగంగా ఎవరు కూడా భయాందోళన చెందవద్దు. ఏదైతే లూజ్ గా ఈ విధంగా పాలని కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్కరూ దాన్ని బాగా వడకట్టిన తర్వాత యూజ్ చేయాలి, వాటిని చాలా వరకు నిలిపివేయటం మంచిది అంటూ కూడా ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇక మరో పక్కన ఇప్పటికే దీనికి సంబంధించి 14 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, వాళ్ళల్లో 12 మంది పరిస్థితి కొంచెం ఇప్పటికి నిలకడగానే ఉన్నట్లు తెలియజేస్తున్నారు. కొంతమంది మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. మరణించిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కంట్రోల్ రూమ్ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ నెంబర్ కి ఏ విధంగా అయితే కల్తీ పాల వల్ల సిమ్టమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వారందరూ కూడా ఆ కల్తీ పాల గురించి సంబంధించి ఆ కంట్రోల్ రూమ్ ని మీరు ఇప్పటికే కాంటాక్ట్ అవ్వచ్చు, ఎటువంటి సందేహాలు ఉన్నా అని కూడా తెలియజేయడం జరిగింది. ఇక రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలంపై అటు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ పరిసరాల్లో కల్తీ పాల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ర్యాపిడ్ టెస్ట్ క్యాంపులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ హై లెవెల్ టీం తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి ఘటనపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. నివేదిక ఆధారంగా పాల విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. కల్తీ పాల వల్ల ఇప్పటికే మరణాల సంఖ్య అధికమవుతుంది. మరో పక్కన ఇప్పటికే 12 మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ పరిసర ప్రాంతాల్లో కల్తీ కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం దీన్ని అదుపులోకి తెచ్చేందుకు ర్యాపిడ్ టెస్ట్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఫుడ్ సేఫ్టీ హై లెవెల్ టీం తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి ఘటనపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. నివేదిక ఆధారంగా పాల విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ పాలన కొనసాగుతుందంటే కూడా వైసీపీ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేసిన తీరును కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇష్యూకి సంబంధించి స్పందించారు, అధికారులను అలర్ట్ చేశారు. ఈ ఏదైతే ఇష్యూకి సంబంధించిన కారకులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టింది అనుకోవచ్చు? ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే రాజమండ్రి వెళ్లాలి, తగిన చర్యలు తీసుకోవాలి, తగిన టెస్టులు కూడా చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం చూస్తున్నాం. అధికార యంత్రాంగం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు శివ? కల్తీ పాల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఒక చౌడేశ్వర్ ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఈ వ్యవహారం దాదాపుగా ఇప్పటికే 4 పైగా చనిపోయినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకు ఈ రకమైన వ్యవహారం కొనసాగుతుంది, దీనికి గల కారణాలు ఏంటనేది సమగ్రమైన వివరాలు సేకరించి తక్షణమే నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి తక్షణమే రాజమండ్రి వెళ్ళి దాదాపుగా 5-6 బృందాలుగా ఏర్పడి ఆ ప్రాంతం మొత్తం సుదీర్ఘంగా అంటే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎక్కడ జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా బాధితులు ఎవరెవరు ఉన్నారు, వారి ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే విజయవాడ తీసుకురావాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్సకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటుగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు తక్షణమే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి పూర్తి స్థాయిలో సమీక్షను అంటే పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 106 ఇళ్లకు సంబంధించి కూడా ఈ పాలు సప్లై చేసినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పాలు వినియోగించిన కుటుంబాలు 75 కుటుంబాల నుంచి ఇప్పటి వరకు శాంపిల్స్ సేకరించారు. ఆ 75 కుటుంబాల శాంపిల్స్ సేకరణకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే మిగిలిన కుటుంబాల నుంచి
అంటే మొత్తం 106 కుటుంబాలకు సంబంధించి కేవలం 75 కుటుంబాలకు సంబంధించి మాత్రమే శాంపిల్స్ తీసుకున్నారు కాబట్టి మిగిలిన 31 కుటుంబాలకు సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ చేరుకొని మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే చౌడేశ్వరి నగర్కి సంబంధించిన ఏరియాలో జరిగిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అణువను ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని నివాసాల్లో కూడా శాంపిల్ సేకరించాలి. ఒక్క మరణం కూడా ఇక్కడి నుంచి జరగడానికి వీలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నానికి మంత్రి సత్యకుమార్ అక్కడికి చేరుకొని పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం మాత్రం పెను సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు చనిపోయిన వాటికి సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరగకుండా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. రత్న శివ, 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్నవారే ప్రధానంగా దీని బారిన పడ్డం మనం చూస్తున్నాం. అలాగే పాలల్లో ఏదైతే పురుగులకి సంబంధించిన పురుగుల మందుకు సంబంధించిన అవశేషాలు ఉండడం కూడా గుర్తించామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఏ విధంగా టెస్టులు చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే దీనికి సంబంధించి కెమికల్ ఎగ్జామినేషన్ కూడా జరుపుతున్నాం. దాని రిపోర్ట్స్ అని వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఎప్పటి వరకు దాని శాంపిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే దాదాపుగా ఇప్పటికే ఏదైతే కాల వ్యవహారానికి సంబంధించి అంటే కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి కొన్ని పురుగు మందుల అవశేషాలకు సంబంధించి దీంట్లో కలిసినట్టు ఒక అభిప్రాయం. అలాగే మరికొన్ని అంటే రికార్డెడ్గా ఇంకా అధికారులు చెప్పలేదు, కానీ చూచాయిగా కొన్ని నూనె అంశానికి సంబంధించి కూడా పామాయిల్ లాంటి పదార్థాలు కొంత లిక్విడ్ యాడ్ అయినట్లు కొంతమంది చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా యూరియా లాంటి పౌడర్ని కూడా దాంట్లో కొన్ని ప్రాంతాల్లో వినియోగించినట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. యూరియాకు సంబంధించి కావచ్చు, పామాయిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ కెమికల్కి సంబంధించి వాడే మందులకు సంబంధించి ఎంతవరకు వినియోగించారు, అసలు నిజంగా వినియోగించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశాడు సీఎం చంద్రబాబు. అలాగే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి నివేదికను ఈరోజు సాయంకాలం రేపటికల్లా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 75 కుటుంబాలకు సంబంధించి కూడా శాంపిల్స్ని సేకరించారు కాబట్టి అవన్నీ ఆయా శాంపిల్స్కి పంపడం చేయడం జరిగింది. అవసరమైతే చెన్నై ఐఐటి ల్యాబ్కు పంపించడం కానీ లేకపోతే ఢిల్లీకి సంబంధించి పంపించైనా సరే కేవలం 2 రోజుల వ్యవధిలో రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా పూర్తి స్థాయిలో నివేదిక వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకైతే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికలో కొంత ఏదైతే పురుగు మందుల వ్యవహారం అంటే పురుగులకు సంబంధించి ఉన్నట్లు కూడా గుర్తించారు కాబట్టి దానికి విరుగుడు చేసే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. మరొక వైపు నివేదిక వచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏ రకంగా వ్యవహరించాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిటీ వేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అలాగే మంత్రి కూడా అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న ఎస్ శివ, మిల్క్ ఏదైతే లూజ్ మిల్క్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కలెక్టర్ నుంచి. ఎవరైతే ఈ పాలని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరూ ప్యాకెట్ పాలని యూజ్ చేయడమే కొన్ని రోజులు మంచిదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా ఎటువంటి సూచనలు చేస్తున్నారు అనుకోవచ్చు ఆ పరిసర ప్రాంత ప్రజలకి? అంటే ముఖ్యంగా చూసుకుంటే పాలలో కల్తీ పాలు అనేది ప్రస్తుతం చర్చ నడుస్తున్న నేపథ్యంలో అంటే చాలామంది ఇళ్ల వద్దకు వచ్చి లేకపోతే ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలు, నెలలు, సంవత్సరాల నుంచి కూడా ఇంటింటికి తిరిగి కొంతమంది పాలు పోస్తూ ఉంటారు. అయితే లూజ్ పాలు తాగటం మూలంగానే ఈ వ్యవహారం జరిగిందనేది ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా లూజ్ పాలు మూలంగా దాంట్లో కొన్ని కలవటం మూలంగా కిడ్నీలపై ఎఫెక్ట్ పడటం, కిడ్నీల మీద ప్రభావం చూపడంతో ఆ తర్వాత మరణాలు సంభవించడం జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ప్రస్తుతానికి ఏదైతే ప్యాకెట్ పాలను మాత్రమే రాజమండ్రి ప్రజలు వినియోగించుకోవాలి, ఎక్కడ లూజ్ పాలు వినియోగించొద్దని చెప్పి కూడా జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ బ్రాండెడ్కి సంబంధించిన కంపెనీ ప్యాకెట్లను మాత్రమే వినియోగించాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ వాటర్ కానీ పాలు కానీ మిగతా విషయాలకు నిత్యావసర విషయాలకు సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి జిల్లా స్థాయి అధికారులు అయితే రాజమండ్రి ప్రజలకి సూచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ క్షేత్ర
క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితి మొత్తాన్ని కూడా అంచనా వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జరిగిన వాటికి సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఇక ఎటువంటి మరణాలు సంభవించకుండా జాగ్రత్తగా వ్యవహరించే దిశగా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు, శానిటరీకి సంబంధించిన విభాగం అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని కమిటీ చేసుకొని అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రత్న శివ, సంయమనం పాటించాలని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు? అంటే 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వారే ఈ వ్యాధి బారిన పడతారనుకోవచ్చా, లేదంటే చిన్నపిల్లల్లో మధ్య వయసులో ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడే అవకాశం ఉందా? ఒకవేళ అలాంటి వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ప్రధానంగా గుర్తించాలి? అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ పాలు వినియోగం, అంటే ముఖ్యంగా కల్తీ పాలకు సంబంధించి ఏదైతే ఇందాక మనం అనుకున్నట్లు కూడా పురుగులకు విరుగుడికి సంబంధించి మందు కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల అంటే రాజమండ్రిలో జరిగిందా లేకపోతే కొన్ని చోట్ల యూరియాను కూడా వినియోగించారని చెప్పి కొంత సమాచారం ఉంటుంది. సో వీటికి సంబంధించి కూడా అవన్నీ కూడా ఇమ్మీడియట్లీగా కిడ్నీ ఆ తర్వాత లివర్పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ నకిలీ పాలు వినియోగించాలో చేసిన వారికి సంబంధించి కూడా ఇమ్మీడియట్లీగా కిడ్నీకి సంబంధించి పెయిన్ రావడం కానీ, లేకపోతే కడుపు నొప్పి రావడం, బాడీ పెయిన్స్ రావటం, ఇట్లా సిమ్టమ్స్ వస్తాయని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. సో అది ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, లేకపోతే రాజమండ్రికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, కిడ్నీకి సంబంధించి ఏదైనా అనుమానం వ్యక్తం చేసినా, లేకపోతే ఆ బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఏమున్నా కానీ తక్షణమే ఆ వైద్యశాలకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచన చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చౌడేశ్వరి నగర్కి సంబంధించిన ఏరియా వాళ్ళంతా కూడా తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పి కూడా అధికారులు మరొక సూచన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలియదు, వారి పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా మొత్తం ఇప్పటికే 75 కుటుంబాలకు శాంపిల్స్ తీశారు. మిగిలిన 30 కుటుంబాలకు కూడా శాంపిల్స్ ఇమీడియట్లీగా తీయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ. ఇక రాజమండ్రిలో కల్తీ పాల కలకలం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే కలెక్టర్తో రివ్యూ కూడా నిర్వహించారు. కొంత టోల్ ఫ్రీ నంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్కి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలి వెంటనే అంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో పక్కన ఇప్పటికే చికిత్స కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి కెమికల్ ఎగ్జామినేషన్కి కూడా శాంపిల్స్ని పంపించాం. వాటి రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు.